బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయుర్వేదిక్ డాక్టర్ సుధాకర్ గారు. వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. సార్, థైరాయిడ్ గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్యకాలంలో ఎక్కువగా లేడీస్ లో అయితే థైరాయిడ్ చాలా బాగా చూస్తున్నాం. అయితే ఎందుకు వస్తుంది అంటారు? వచ్చే ముందు మనకు కనిపించే లక్షణాలు ఏంటి? అయితే న్యాచురల్ వేలో దీన్ని ఎలా తగ్గించుకోవాలి? అంటే మన ఇంట్లో ఉన్న హోమ్ రెమెడీస్ తో థైరాయిడ్ ని ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటారు? మామూలుగా రావడానికి మెయిన్ కారణం ఏంటంటే విపరీతంగా పౌల్ట్రీ ఎగ్స్, పౌల్ట్రీ చికెన్ ఎక్కువగా తీసుకుంటున్నారండి. దీనివల్ల మనకి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఎక్కువ అవుతుంది. అంటే ఇప్పుడు అది ఎగ్ అన్నది మనకి అది పొదిగిస్తే పిల్ల అవ్వదు అనమాట. ఇప్పుడు నాటుకోడి గుడ్డు పెడితే అది 21 days పిల్ల అవుతుంది. దాంట్లో జీవం ఉంటుంది, దీంట్లో జీవం ఉండదు. అందువల్ల ఏమవుతుందంటే పౌల్ట్రీ ఫుడ్ ఎప్పుడైతే మానేస్తారో అప్పుడు థైరాయిడ్ కంట్రోల్ అవుతుందండి. నా దగ్గరికి లిటరల్గా నెలకు వచ్చి ఒక 50 మంది 60 మంది వస్తారు థైరాయిడ్ పేషెంట్స్. వచ్చినప్పుడు మెయిన్ వాళ్ళకి నాన్ వెజిటేరియన్ అయితే చికెన్ ఎగ్ మానిపించినప్పుడే థైరాయిడ్ లెవెల్స్ తగ్గినాయి. ఏజ్ వాళ్ళని ఎందుకంటే ఇప్పుడు ఈ ఏజ్ ఆ ఏజ్ అని ఉండలేదు. 5 years 6 years పిల్లలకి విపరీతంగా రోజు గుడ్డు పెడుతున్నారు. ఆ గుడ్డు పెడతాం వల్ల గ్యాస్ ఫార్మేషన్ అవుతుంది తప్ప కొత్తగా ఉపయోగాలు ఏమి ఉండలేదండి. అది పెట్టుకుంటే నాటుకోడి గుడ్డు పెట్టుకోవచ్చు దొరికితే, లేదంటే నువ్వులు, బెల్లం ఇట్లా న్యాచురల్ ఫుడ్ రెమెడీస్ ఉన్నాయి పెట్టుకోవచ్చు. కానీ అందరికీ తెలుసు ఏంటంటే 2 months 3 monthsకే ఇది బర్డ్ ఇంచుమించులో 3-4 kgs వెయిట్ వస్తుంది అని అందరికీ తెలిసినా కూడా లావిష్ గా వాడుతున్నారు. టేస్ట్ గురించో అదే ఈజీగా వండటానికి గమ్మున అయిపోతుందనో ఎన్నో విధాలుగా వాడుతున్నారు. అందు గురించి ఏమవుతుందంటే చిన్నపిల్లలకి 13 సంవత్సరాల పిల్లలకి థైరాయిడ్ వస్తుంది. వాళ్ళకి ఏంటంటే మన మెడిసిన్స్ ఇచ్చినా కూడా ఒక ఎంసీజీ దగ్గరే స్టాప్ చేయవలసి వస్తుంది తప్ప పూర్తిగా తగ్గించడానికి కుదరట్లేదు. అదేంటంటే తల్లిదండ్రులు చేసే ఫస్ట్ తప్పు అనమాట. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కూడా చికెన్ తింటారు, ఎగ్ తింటారు, లేకపోతే ఎవరు బిర్యానీ తెస్తే చుట్టాలు తెస్తే బయట నుంచి తెస్తే బిర్యానీ తింటారు. డాక్టర్స్ అవే రికమెండ్ చేస్తున్నారు. డాక్టర్స్ చేస్తారండి, వాళ్ళకంటే పెరుగుతారు కదండి జనం. అది వేరే విషయం, వేరే థింగ్ అనుకోండి. ఇప్పుడు కామన్ గా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కూడా ఎక్కడో బయట నుంచి తెచ్చుకుని బిర్యానీలు తింటున్నారు. అది ఇంట్లో వండుకు తింటే పర్వాలేదు. దానివల్ల ఏంటంటే అజోనోమోటో టేస్టింగ్ సాల్ట్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, ఎముకలు అన్ని పెరిసివారిపోతాయి. ప్లస్ థైరాయిడ్ గ్లాండ్ కూడా వీక్ అయిపోతుంది అండి. మనం తినే ఆహారం అంతా ఈ గ్లాండ్ ద్వారా కిందకి పోవాలి. అందువల్ల ఏమవుతుంది, ఈ గ్లాండ్ ని మొత్తం డిస్టర్బ్ అయిపోయి ఇప్పుడు థైరాయిడ్ గ్లాండ్ లో చాలా మందికి గడ్డలు వస్తున్నాయి. అంటే ఏదో లెఫ్ట్ ఆర్ రైట్ ఇక్కడ వాపులు వచ్చేసి ఈ సగం పార్ట్ తీసేస్తారు ఫస్ట్ 6 months, తర్వాత రైట్ గా వస్తుంది, మొత్తం ఆర్గాన్ని తీసేస్తారు. కామన్ గా ఏంటంటే థైరాయిడ్ లో క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ఎందుకు తినొద్దు అంటారంటే ఎవరి 3 daysకి ఒకసారి ఫెర్టిలైజర్ ఎక్కువ కొడతారు. ఎందుకంటే ఆకుకి చిల్లు పడకన్నా, అది ఆకు చిల్లు పడింది అనుకోండి మనం కొనం కదండి. అందు గురించి 3 రోజులకు ఒకసారి ఫెర్టిలైజర్స్ హెవీగా వాడతారు. ఆ తినే ఫుడ్ మన థైరాయిడ్ గ్లాండ్ మీద బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది. అందు గురించి తినొద్దు అంటారు. థైరాయిడ్ లో 2 రకాలు ఉంటాయండి. అంటే మా వాడుక భాషలో ఏంటంటే ఎండు థైరాయిడ్ అంటారు. అంటే మనిషి ఎండిపోతారు అనమాట, అంటే వెయిట్ లాస్ అయిపోతారు. అంటే హైపోథైరాయిడ్ అంటారు దీన్ని. అంటే ఉండవలసిన వెయిట్ కన్నా ఒక 3-4 kgs తగ్గిపోతారు, కొంతమంది 10 kgs కూడా తగ్గిపోతారు. అది హైపోథైరాయిడ్ అంటారు. హైపోథైరాయిడ్ లో ఏంటంటే లివర్ ఫంక్షన్ వీక్ అయిపోతుంది అండి. అది వీక్ అవడం వల్ల గుండె దడగా ఉండటం, ఏదైనా మనం మాట్లాడినప్పుడు యాంగ్జైటీగా ఉండటం, అట్లాంటి సమస్యలు ఉంటాయి. ప్లస్ దాంతోపాటు దీర్ఘకాలికంగా జ్వరాలు అవి వస్తూ ఉంటాయండి వాళ్ళకి. అవి తగ్గకుండా ఉంటాయి. అప్పుడు టెస్ట్ చేయించుకున్నప్పుడు ఇది హైపోథైరాయిడ్ అని అది మెన్షన్ చేస్తారు. హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే తక్కువ ఎంసీజీ పెడతారు అనమాట థైరాయిడ్. మా ఆయుర్వేదిక్లో ఏంటంటే లివర్ ఫంక్షన్ నార్మల్ చేసి బలానికి ఉపయోగపడే మందులు ఇస్తామండి. దానివల్ల ఏంటంటే హైపోథైరాయిడ్ లో ఉన్న వాళ్ళు మళ్ళీ నార్మల్ పొజిషన్కి వస్తారు. హైపర్ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు లావు అయిపోతారండి. అంటే ఒళ్ళు నీరు చేరినట్టు అయిపోతారు, లావుగా అయిపోతారు, బల్జీగా అయిపోతారు. వాళ్ళకి ఏంటంటే లేడీస్లో అయితే ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ డిజార్డర్స్ ఉంటాయంటే ఎర్లీగా డేట్స్ రావటం, అంటే ఆ వచ్చే టైంలో లోపు అంటే కొంతమంది 10 రోజులకే డేట్ రావటం, అట్లాంటి ప్రాబ్లమ్స్ కొంతమంది ఫేస్ చేస్తూ ఉంటారు. దీనివల్ల హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అవుతుందండి. ఆ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ బ్యాలెన్స్ చేయడానికి మేము శతావరి అని కొన్ని మందులు మేము వాడతాం అనమాట.
ఎవరైతే ఇప్పుడు థైరాయిడ్ ఇప్పుడు వచ్చిన వెంటనే ఆయుర్వేదిక్ లో మన మెడిసిన్స్ తీసుకుంటే 6 months వాడితే అలోపతిక్ మెడిసిన్ వైపు వెళ్ళకన్నా బయటపడవచ్చు. చాలా మంది ఏంటంటే భయంతో ఇంగ్లీష్ మెడిసిన్కి వెళ్తారు. అప్పుడు వాళ్ళకి దాని నుంచి బయటపడటానికి 1 year టైం పడుతుందండి. ఏదైతే ఆయుర్వేదిక్ లో మీకు పూర్తిగా పరిష్కారం అయితే ఉంది. అయితే మీరు ఇందాక క్యాబేజీ క్యాలీఫ్లవర్ ఎట్లా అవాయిడ్ చేయాలి అన్నారు. సమ్ మిల్క్ కూడా తీసుకోకూడదు అంటారు. మిల్క్ అంటే మజ్జిగ తీసుకోవచ్చు, పెరుగు తీసుకోవచ్చు అండి. పాల పదార్థాలు ఏంటంటే కఫాన్ని పెంచుతాయి, వల్ల తీసుకోరు. దాంతో పాటు పన్నీర్ తీసుకోరండి. పన్నీర్ ఎందుకు తీసుకోరంటే ఇప్పుడు బయట దొరికి పన్నీర్ సింథటిక్ పన్నీర్ అనమాట. మనం ఇంటి దగ్గర తయారు చేసుకున్న పన్నీర్ అయితే తీసుకోవచ్చు. అంటే పాలు ఎరగబెట్టి తయారు చేస్తారు. అలాగే దాంట్లో వేరే యాడ్ చేస్తారు. మళ్ళీ దానికి ఏంటి వల్ల గ్యాస్ ఫార్మేషన్ అవుతుంది. ఎప్పుడైతే బాడీలో గ్యాస్ ఫార్మేషన్ అయ్యిందో ఏ మందు పనిచేయదండి. అందు గురించి వెజిటేరియన్ లో పన్నీర్ తినద్దు అంటారు. అదొకటి సోయా ప్రొడక్ట్స్ మనకు పడవండి, మన ఫుడ్ కాదు సోయా. అందు గురించి వెజిటేరియన్స్ సోయా తినద్దు అంటారు. క్యాబేజీ, క్యాలీఫ్లవర్, సోయా, పన్నీర్ తినకూడదండి. తినకుండా ఉంటే మంచిది. మనకి గోధుమ రొట్టెలు తినే కన్నా గోధుమ రవ్వ ఉప్మా తింటే మంచిది. అది అరుగుతుందండి. గోధుమ రొట్టెలు అరగవు, ఎందుకంటే దాన్ని కాల్చినప్పుడు 75% కాలుతుంది అనమాట, మిగలది కాలదు. దానివల్ల అది జిగట పదార్థం మన బాడీలో పూర్తిగా అరగదండి. అదే నార్త్ వాళ్ళకి అరుగుతుంది కానీ మన ఫుడ్ కాదు. చపాతి, జొన్న రొట్టె ఇలాంటివి తీసుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. వైట్ రైస్ అయినా ఏం పర్లేదు. నాన్ వెజిటేరియన్ అయితే వాళ్ళు చేపలు, అది వేట మాంసం ఇట్లాంటివి తీసుకోవచ్చు అండి, ఇబ్బంది ఉండదు. వాళ్ళు తీసుకోకూడదు వల్ల ఏంటంటే ఈ ఎగ్ ఒకటి, ఈ పౌల్ట్రీ, చికెన్ ఒకటి తీసుకోకుండా ఉంటే 3 months లో వాళ్ళకి TSH పర్సెంటేజ్ పెరుగుతుంది. ఇంగ్లీష్ టాబ్లెట్ వేసుకున్నా కూడా కొంతమంది TSH పర్సెంటేజ్ పెరుగుతుంది. అంటే అది హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అవుతున్నట్టు లెక్క. ఆ పర్సెంటేజ్ తగ్గించుకోవాలంటే ఒక 3 months వాళ్ళే తెలుస్తుందండి వేరియేషన్ రిపోర్ట్ లో. అట్లా జరుగుతుంది. మన ఇంటి దగ్గర హోమ్ రెమెడీ వచ్చేసి పొద్దున్నే ధనియాలు తీసుకుని అప్పటికప్పుడే క్రష్ చేసుకోవాలండి. పౌడర్ చేసి పెట్టుకోకూడదు పక్కన. ఆ ధనియాలు తీసుకుని క్రష్ చేసుకుని 1 glass 1/2 glass అయ్యే వరకు మరిగించి తాగాలండి. ఎర్లీ మార్నింగ్ తాగిన తర్వాత వాళ్ళు టిఫిన్ తినొచ్చు. 1 అరగంట పోయిన తర్వాత టిఫిన్ తినొచ్చు. ఏదైనా అలోపతిక్ టాబ్లెట్ ఏంటంటే ఆ టాబ్లెట్ కూడా వేసుకోవచ్చు. ముందు ధనియాల డికాషన్ తాగాలండి. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ థైరాయిడ్ గ్లాండ్ లో ఈ వాపులు అవి తగ్గుతాయి, ఈ గ్లాండ్ రిపేర్ అవుతుంది. ఈ దీంట్లో ఉన్న మనకి కొంతమందికి ఏంటంటే ఈ థైరాయిడ్ గ్లాండ్ లో కఫం చేరిపోయి అది గ్లాండ్ రిపేర్ కాదండి. ఈ ధనియాలు తీసుకుంటే వల్ల రిపేర్ అవుతుంది. అది ఒక రోజు అట్లీస్ట్ ఒక రోజు ధనియాల డికాషన్, ఒక రోజు అంటే ఇది నేల ఉసిరి చూర్ణం అండి. ఇది నేల ఉసిరి చూర్ణం లివర్ మీద బాగా పనిచేస్తుంది. థైరాయిడ్ పేషెంట్ కి లివర్ కూడా యాక్టివ్ పొజిషన్ లో ఉంటేనే థైరాయిడ్ గుమ్మం తగ్గుతుందండి. అందు గురించి నేల ఉసిరి చూర్ణం ఏమో ఇది 1 teaspoon నేల ఉసిరి చూర్ణం, మిరియాలండి, 3 మిరియాలు క్రష్ చేసేసి డికాషన్ చేసుకుని తాగాలండి. అంటే ఒక రోజు, అంటే సోమవారం రోజుని ధనియాలు తాగారనుకో, మంగళవారం రోజుని ఈ నేల ఉసిరి డికాషన్ తీసుకుంటాం వల్ల ఏమవుతుందంటే చాలా ఫాస్ట్ గా మనకి థైరాయిడ్ టాబ్లెట్ రోజు ఎర్లీ మార్నింగ్ వేసుకుంటారు కదండి. సో టాబ్లెట్స్ వేసుకుని కూడా ఇది వాడుకోవచ్చు. దాని గ్రాడ్యువల్ టాబ్లెట్ కన్జంప్షన్ తగ్గుతుంది. ఎందుకు ఇది వాడాలి అంటే థైరాయిడ్ టాబ్లెట్ పొద్దున్నే వేసుకుంటారు. ఎంటీ స్టమక్ తీసుకున్నప్పుడు లివర్ మీద లోడ్ ఇస్తున్నామండి. అది లివర్ మీద లోడ్ ఇవ్వకన్నా ఉండటానికి, ప్లస్ లివర్ ఫంక్షన్ ప్రిన్సిపల్ మారటానికి, ప్లస్ వాళ్ళకి తెలియకన్నా ఫ్యాటీ లివర్ అవుతుంటే దాన్ని రిపేర్ అవ్వడానికి ఈ నేల ఉసిరి చూర్ణం పనిచేస్తుంది. అయితే థైరాయిడ్ కొంచెం ఒకసారి వస్తే కొంచెం తగ్గడం చాలా కష్టం. థైరాయిడ్ వస్తే ఎంత MCG ఉన్నా కూడా మనం ఆయుర్వేదిక్ లో 100 MCG ఉంటే దానిలో 25 MCGకి తీసుకురావచ్చు. 50 MCG ఉన్న వాళ్ళని స్లోగా ఒక 6 months or 1 year లో టాబ్లెట్ లేకుండా మన నార్మల్ లైఫ్ మెయింటైన్ చేయించవచ్చు. ఓన్లీ ఆయుర్వేదంతో చేయించవచ్చు. చాలా రకాల టెక్నిక్స్ ఉన్నాయి, దాని ద్వారా మనం తగ్గించుకోవచ్చు అండి, ఇబ్బంది. రైట్ అండి. నమస్తే.